భద్రాచలంలో ఉన్న శ్రీరాముడు విగ్రహంలో ఒక పెద్ద రహస్యముంది. రాముడు సీతమ్మను తన తొడపై కూర్చోబెట్టుకుని చేతిలో శంఖం చక్రం పట్టుకుని ఎందుకు దర్శనమిచ్చాలో తెలుసా? పురాణాల ప్రకారం ఒకప్పుడు భద్రుడు అని మహాభక్తుడు ఉండేవారు. ఆయన చిన్నప్పటినుంచే శ్రీరాముడిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారు. రామాయణం కథలు విన్నప్పుడల్లా ఆయన మనసులో ఒకే కోరిక ఉండేది, నా జీవితంలో ఒకసారైనా శ్రీరాముణ్ణి నేరుగా చూడాలి అని. ఆ కోరికతో భద్రుడు గోదావరి నది తీరంలోని ఒక కొండపై కూర్చుని కఠినమైన తపస్సు ప్రారంభించారు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, కాని భద్రుడు ఒక మాట మాత్రమే జపించేవారు, శ్రీరామా శ్రీరామా శ్రీరామా. భద్రుడి భక్తిని చూసి వైకుంఠంలో ఉన్న శ్రీరాముడు చాలా సంతోషించారు. అప్పుడు శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి వైకుంఠం నుంచి భూమిపైకి వచ్చి భద్రుడికి దర్శనమిచ్చారు. ఆ సమయంలో శ్రీరాముడు ఒక దివ్యమైన వైకుంఠ స్వరూపంలో కనిపించారు. చేతుల్లో శంఖం మరియు సుదర్శన చక్రం, ఎడమ తొడపై సీతాదేవిని కూర్చోబెట్టుకుని పక్కన లక్ష్మణుడు ధనుస్సు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ దివ్య దర్శనం చూసి భద్రుడు ఆనందంతో నమస్కరించారు. తర్వాత ఆయన ఒక కోరిక కోరారు, ప్రభూ, మీరు ఇక్కడే ఈ కొండపై ఉండి భక్తులందరికీ దర్శనమివ్వాలి అని. శ్రీరాముడు ఆ కోరికను అంగీకరించి అక్కడే నిలిచారని పురాణాలు చెబుతున్నాయి. అప్పట్నుంచి ఆ కొండను భద్రగిరి అని పిలవడం ప్రారంభించారు. తర్వాత అదే ప్రదేశం భద్రాచలంగా ప్రసిద్ధి పొందింది. భద్రుడి భక్తికోసం వైకుంఠం నుంచే దిగివచ్చిన శ్రీరాముడు ఈరోజు కూడా భద్రాచలంలో భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నారు. జై శ్రీరామ్. Download ShareChat.